ఆధ్యాత్మిక కేంద్రాలు శక్తి కేంద్రాలుగా ఉన్నటువంటి దేవాలయాలను ఇవాళ మనం వ్యాపార కేంద్రాలుగా మారితే చూస్తూ ఊరుకుంటున్నాం కదా. ప్రతి దేవాలయాల కమిటీల లోపట స్థానికంగా మీరు ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఏదో ఒక దేవాలయం కమిటీ లోపట ఉండాలా. దేవాలయాలను ఒక శక్తి కేంద్రంగా మనం తీర్చిదిద్దుకోవాలా. అక్కడి నుంచి ఒకనాడు దేవాలయం ఇవాళ చెప్పినాం కదా, 1000 సంవత్సరాల దాడులను ఎట్లా ఈ సమాజం తట్టుకొని నిలబడగలిగిందంటే మనిషికి గుండెకాయ ఎట్లా పనిచేసిందో ఈ దేశానికి దేవాలయం అట్లా పనిచేసింది. ఏదో ఒక శరీరం నిద్రపోతే కొంతసేపు మెదడు రెస్ట్ తీసుకుంటుంది, ఏదో ఒక శరీరంలో ఒక పార్ట్ రెస్ట్ తీసుకుంటుంది నిద్రపోతే. కానీ గుండె నిద్రపోతే ఉంటామా మనం? నిత్య నూతనం నిత్య ప్రేరకంగా దేవాలయం అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను నిర్మాణం చేసింది. దేవాలయం అన్నం పెట్టింది, దేవాలయం ఇంత వసతి ఇచ్చింది, దేవాలయం ఇంత న్యాయం చెప్పింది, దేవాలయం సకల కళలను పోషించింది, దేవాలయం ధర్మ ప్రబోధం చేసింది, దేవాలయం ఆయుర్వేదం ఇచ్చింది, దేవాలయం విద్య వైద్యం అన్ని ఇచ్చింది. ఏది ఇవ్వాలి? ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వ విభాగాలు ఉన్నాయో, ఎన్ని మంత్రివర్గాలు ఉన్నాయో అన్ని బాధ్యతలను దేవాలయం చేసింది. అందుకే కదా ఈ దేశం మీద వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదులను మొదట ఎక్కడ 800 సంవత్సరాలు దేవాలయాన్నే కదా ధ్వంసం చేసింది. ఎందుకు? హిందువు యొక్క నాడి, హిందువు యొక్క శక్తి కేంద్రం ఇదని వాడు గుర్తించిండు. మనకి ఇలా మర్చిపోయినాం. శత్రువుకు తెలుసు హిందూ సమాజం యొక్క శక్తి కేంద్రం ఎక్కడుందో.